హై గైస్, వెల్కమ్ టు జెటై ఫార్మ్స్. ఈరోజు ఈ వీడియోలో నా దగ్గర ఉన్న కోల్డ్ సర్వైవ్ అవ్వడానికి నేను వాడే మెడిసిన్స్ ఏంటో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నెక్స్ట్, ప్రతి ఫామ్లో కూడా బాగా ఇబ్బంది పెట్టే డిసీజ్ కాళ్ళ పట్ల. మీరు ఇప్పుడు చూస్తున్న న్యూరోకైన్ ప్లస్ ఇది వెటర్నరీ మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది నరాల పట్లకి అలాగే కాళ్ళ పట్లకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న మెలాక్సికమ్ ఇది దెబ్బలకి నొప్పులకి బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని కలిపేసి 0.5 ml అంటే ఒక్కొక్కటి 0.5 ml 1 ml వచ్చేలా ఇంజక్షన్లో తీసుకుని రెండు ఒకేసారి చేస్తాను. అలాగే మీరు ఇక్కడ చూస్తుంది బైద్యనాథ్ వాత గజంకుశ్రాస్. ఇది ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్. ఇవి 3 ట్యాబ్లెట్స్ రోజు ఉదయాన్నే వేస్తాను. సో ఈ ట్రీట్మెంట్ అంటే న్యూరోకైన్ ప్లస్ మెలాక్సికమ్ అలాగే బైద్యనాథ్ వాత గజంకుశ్రాస్ వీటిని నేను వారం రోజుల వరకు కంటిన్యూ చేస్తాను కాలు పట్లు తగ్గడానికి. తర్వాత ప్రతి ఫామ్లోనే ఏదో టైంలో ఇబ్బంది పెట్టే డిసీజ్ గురక. సో నేను గురక్కి ఏ మెడికేషన్ వాడతానో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న జెంటల్ ఇంజెక్షన్, ఇందులో టైలోసిన్ అలాగే జెంటమైసిన్ 2 మెడిసిన్స్ ఉంటాయి. దీన్ని నేను మెయిన్గా గురక యూజ్ చేస్తాను. 5 days 0.5 ml నేను ఉదయం చేసుకుంటాను. మీరు చూస్తుంది టైసిన్ ఇంజెక్షన్, ఇందులో టైలోసిన్ మెడిసిన్ ఉంటుంది. సో ఇది గురక్కి బాగా యూజ్ అవుతుంది. దీన్ని 0.5 ml రోజుకి ఒకసారి చొప్పున 5 days చేసుకోవాలి. సో ఈ టైలోసిన్ అలాగే జెంటమైసిన్ అండ్ 2 మెడిసిన్స్ కలిపి జెంటిల్ అనే ఒక ఇంజెక్షన్ వస్తుంది. అది ఐ ప్రాబ్లమ్స్కి, ఐ ఇన్ఫెక్షన్స్కి అలాగే గురకకి బాగా పనిచేస్తుంది. దీన్ని 0.5 ml రోజుకి ఒకసారి చొప్పున 5 days చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్న జెంటావిన్ అనే ఇంజెక్షన్, ఇందులో జెంటమైసిన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది ఐ ఇన్ఫెక్షన్స్కి, ఐ ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ చూస్తున్న పెండస్ట్రిన్ SH లేదా జెనక్స్ AH అనే ఆయింట్మెంట్, ఇది కంటి ప్రాబ్లమ్స్కి బాగా యూజ్ అవుతుంది. సో కంటి ప్రాబ్లం ఉన్న పుంజుకి జెంటిల్ ఇంజెక్షన్ 0.5 ml చేసి పెండస్ట్రిన్ ఆయింట్మెంట్ తరచూ వాడడం వల్ల కంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న సుగంధిల్ ట్యాబ్లెట్స్, పందెం చేసి వచ్చిన పుంజుకి దెబ్బలకి అలాగే నొప్పులకి ఒక పెయిన్ కిల్లర్గా యూజ్ అయ్యే ట్యాబ్లెట్ ఇది. ఈ ట్యాబ్లెట్ నేను పందెం చేసి వచ్చిన పుంజుకి నొప్పులు తగ్గడానికి వెంటనే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాను. ఇక్కడ మీరు చూసిన టాప్ క్యూర్ స్ప్రే ప్రతి ఫామ్లో ఖచ్చితంగా ఉండాల్సిన స్ప్రే. ఇది చాలా ఇంపార్టెంట్ స్ప్రే, ఎందుకంటే చిన్న దెబ్బ నుంచి కత్తి దెబ్బ వరకు ఏ దెబ్బ తగిలినా వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న న్యూడక్స్ పౌడర్, ఇది పిల్లలకి యాంటీబయాటిక్ పౌడర్. సో దీన్ని ఒక నెలలో వారం రోజులు ఖచ్చితంగా పిల్లలు కలుపుకుంచుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న తూజా ఆయింట్మెంట్, అమ్మూరు లేదా ఫౌల్ ఫోక్స్కి ఈ ఆయింట్మెంట్ రాస్తే బాగా యూజ్ అవుద్ది. సో ఇవి నా ఫామ్లో నా కోల్డ్ సర్వైవల్కి యూజ్ అయ్యే మెడిసిన్స్. కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అలాగే జబ్బులతో కోల్డ్ చనిపోతున్న వాళ్ళకి ఈ మెడికేషన్ ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేషన్ బాగా యూజ్ అవుద్దని చెప్పి అనుకుంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా ఎవరైనా నాట్ కోల్డ్ ఫార్మ్స్ రన్ చేస్తూ ఉంటే వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేసి నాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.